దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువర్తమానము 23వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఈ 19వ వచనములో ఉన్నటువంటి 2వ భాగము నుంచి చదువుతూ ఉన్నాను. ఏది గొప్పది? అర్పణమా, అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా? మళ్ళీ చదువుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొద్దకు వచ్చినటువంటి శాస్త్రులు, పరిశీలైనటువంటి వారితో మాట్లాడుతూ ఈ మాటను తెలియచేస్తూ ఉన్నారు. అర్పణము గొప్పదా, అర్పణమును పరిశుద్ధపరిచేటువంటి బలిపీఠము గొప్పదా అని తెలియచేస్తూ ఉన్నారు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. కానుకల పండుగలోనికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వారలరా, గత 3 వారాలుగా దేవుడిచ్చినటువంటి కానుకలను గురించి, గత వారములో వధువు రూపుకు సిద్ధపరచుట కొరకు ఎలాగున దేవుడు ఈ కానుక అనేటువంటి భాగ్యాన్ని, దేవునికి కానుక అర్పించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారో నేర్చుకున్నాం. నేటి దినమందు మన సందేశాన్ని చెప్పక పూర్వము మొదటి కానుక ఒక మారు మీరు ఎవరైనా జ్ఞాపకం చేయగలిగితే సరే, నా ముఖంకి వెళ్ళే చూడండి. రాకడ వచ్చినప్పుడు కూడా ఎలాగూ మరి మీరు సరే, దేవుడిచ్చినటువంటి మేఘమెక్కుట కొరకు దేవుడిచ్చినటువంటి గొప్ప కానుక బైబిల్ మిషను అనేటువంటి కానుక అని మొదటి వారం మనం ధ్యానం చేశాం. 2వ వారం మనం ధ్యానం చేసిన సంగతి అని మీకు జ్ఞాపకం చేస్తూ, బైబిల్ మిషను అనుభవములోనికి మనలను నడిపించుట కొరకు దేవుడిచ్చినటువంటి దైవజనుడు అనేటువంటి కానుక, దేవదాసయ్య గారు అనేటువంటి కానుకను గురించి మనం ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేశారు. గత వారం మనం వినినటువంటి సంగతి, అర్పణలోని వధువు రూపు లేదా అర్పణ ద్వారా వధువు రూపును అలంకరించుటకు ప్రయాసపడుతున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రయాస, ఏ రీతులుగా ఆయన ప్రయాసపడ్డారో కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. నేటి దిన మన ధ్యానాంశం ఈ వత్సరానికి, ఈ మాసములో ముగింపు సర్వారాధన దినము గనుక ఈ అర్పణలోని సంపూర్ణతను గురించి మీ ముందు పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాను. నేటి దినము కొరకు సిద్ధపరచబడినటువంటి సందేశము సమర్పణలోని సంపూర్ణత. బాగా వినండి. అర్పణ అనేటువంటిది బహిరంగమైనటువంటిది, సమర్పణ అనేటువంటిది అంతరంగమైనటువంటిది. ఇది గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, అర్పణ దేవునిలో మనకు పాలు ఇస్తుంది. అంటే దేవునిలో భాగమయ్యేటువంటి ధన్యత మనకు దయచేస్తుంది. ఎలాగంటే దేవునికి ఇవ్వబడినటువంటి అర్పణల ద్వారా దేవుని పని బహిరంగముగా ఈ లోకములో జరగటానికి
మనం ఉపకారులముగా ఉంటాం. ఎలా ఉంటాం చెప్పండి? ఉపకారులముగా ఉంటాం. అదే పాలు అంటే అర్థం ఏంటంటే భాగస్వామ్యం. ఆయన ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనికి మన వంతుగా మనము సహకరించినటువంటి స్థితి అర్పణ మనకు అనుగ్రహిస్తుంది. అదే మీకు వివరిస్తూ వధువును గురించి మాట్లాడటం జరిగింది. వధువు వరునికి ఎలాగైతే సహకరిస్తుందో, వధువు వరునికి సహకరించుట ద్వారా వరుని యొక్క ఉద్దేశము నెరవేరుతుందో, ఆ రీతిగా అర్పణను బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం, నేను ఏ పని చేయాలనుకుంటున్నానో ఆ పని చేయటానికి వీరు కూడా సహకరిస్తున్నారు అనేటువంటి ఉద్దేశము నెరవేరుతుంది. అందుకే అర్పణ ఏం చేస్తుంది అంటే దేవునిలో పాలు దయచేస్తుంది. మళ్ళీ చెప్తాను, దేవునిలో భాగము దయచేస్తుంది. దేవునిలో మనం ఒక అవయవమయ్యేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళుతుంది. ఈరోజు నా సందేశం ఏమిటి అంటే సమర్పణ. బాగా వినండి. దేవుని స్నేహితులరా, అర్పణ కంటే కూడా గొప్పది సమర్పణ. వాస్తవానికి సమర్పణ లేని అర్పణ ఏమి కాదు అంటే దేవునికి అంగీకారమైనటువంటి అర్పణ కాదు. ఇది మనం గ్రహించాలి. అందుకే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అర్పణ గొప్పదా, బలిపీఠము గొప్పదా అని దేవుడు మాట్లాడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సన్నివేశం ఏమిటి అంటే శాస్త్రులు పరిసయ్యులైనటువంటి వారు మేము ఇవి అర్పించాం అని అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటే, పిల్లరా, సమర్పణ లేని అర్పణ వల్ల ఏమి ఉపయోగము అని అన్నట్లుగా దేవుడు ఏమంటారంటే అర్పణ గొప్పదా, అర్పణమును పవిత్రపరిచేటువంటి బలిపీఠము గొప్పదా అని తెలియచేశారు. కనుక బలిపీఠాన్ని దేనికి సాదృశ్యంగా మనం గ్రహించాలి అంటే మన యొక్క అంతరంగానికి సాదృశ్యముగా గ్రహించాలి. బాగా వినండి. దేవుని యొద్దకు వచ్చినటువంటి భక్తులైనటువంటి వారు తమను తాము దేవునికి అప్పగించుకునేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు ఒకవేళ అర్పణలో ఏదేని లోపాలు ఉంటే ఈ బలిపీఠము, ఈ సమర్పణ అనేటువంటి బలిపీఠం ఏమి చేస్తుంది అంటే అర్పణను పవిత్రపరుస్తుంది. ఇది మనం గ్రహించాలి. కనుక దేవుడు పరిపూర్ణముగా అంగీకరించేటువంటి అర్పణగా మన అర్పణ తీర్చిదిద్దబడుట కొరకు ఏం కావాలి అంటే మన యొక్క సమర్పణ కావాలి. గుర్తుపెట్టుకోనండి పిల్లరా. ఇంకొక మాట, మన యొక్క సమర్పణ ఏమి చేస్తుంది అంటే మనలను మనమే ఆయనకు కానుకగా అర్పించుకునేటువంటి అనుభవములోనికి తీసుకొని వెళుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవునికి మనము కావాలా, మనమిచ్చే కానుకలు కావాలా? కనుక స్నేహితులారా గమనించండి, కానుకలేమో మన అంతరంగాన్ని చూపించటానికి, బాగా వినండి, మన యొక్క సమర్పణేమో మన పరిపూర్ణతను వెల్లడి చేయటానికి. అర్థమవుతుందండి? కనుక బాగా గ్రహించటానికి ప్రయత్నం చేయండి.
ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే పాత నిబంధన కాలములో అనేక మంది అర్పణలు ఇచ్చినటువంటి వారుగానే ఉన్నారు. అక్కడ శాస్త్రులు పరిశీల సన్నివేశం కూడా అదే. అయినప్పటికీ కూడా వారు దేవుని చేత అంగీకరించబడినటువంటి స్థితిలో లేరు. కారణం ఏమిటంటే వారి అర్పణలు ఇచ్చారు కానీ వారి యొక్క మనస్సును లేదా వారి అంతరంగాన్ని దేవునికి అప్పగించలేదు. బాగా వినండి, ఈ అంతరంగాన్ని దేవునికి అప్పగించని కారణం ఏం చేస్తూ ఉంది అంటే, దేవుడు మాట్లాడినటువంటి ఏ మాట అయినా దేవుడు తీసుకొని వెళ్ళాలి అనుకునేటువంటి ఏ స్థితిలోనికైనా పిల్లరా మానవులను నడిపించటం లేదు. ఇది మనం గ్రహించాలి. మళ్ళీ ఇట్లా చెప్తాను, ఈ సమర్పణ లేనటువంటి అర్పణ ఎటువంటిది అంటే, మన అంతరంగమును దేవుని అంతరంగానికి అర్పించకుండా వినేటువంటి బోధ వంటిది, నడిచేటువంటి ప్రయాణము వంటిది. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నటువంటి మన ప్రియ సహోదరులైనటువంటి వారు అనేకులు దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారికి జ్ఞానము లేదు అని కాదు సుమా, వారికి పాండిత్య అనుభవము లేదు అని కాదు సుమా, వారు తెలివి కలిగినటువంటి వారు కాదు అని కాదు సుమా. ఇంకా చెప్పాలి అంటే మనకంటే కూడా రెట్టింపు వారు జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారు. ఏమండి, పాండిత్య అనుభవము కలిగినటువంటి వారుగా లేకపోలేదు. కానీ ఎందుకు ఈ సంగతులు పిల్లరా బోధపడటం లేదు అంటే, వారి అంతరంగము దేవునికి దూరముగా ఉండటాన్ని బట్టి. ఇట్లా చూడండి, అది వారికైనా ఇది మనకైనా దేవుని యొక్క అంతరంగము దూరముగా ఉంటే దేవుని ఉద్దేశము మనకి ఎలాగుంటుందంటే చేదుగా ఉంటుంది. గత వారంలో మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినటువంటి ఒక కామెంట్ చూస్తే చాలా వారి విషయంలో బాధ కలిగింది. అయ్యో, ఇలాగ అర్థం చేసుకున్నారేంటి దేవుని ఉద్దేశాన్ని అని. కనుక నేనేమి రిప్లై ఇవ్వటానికి ఇష్టపడలేదు, కానీ వారి కొరకు దేవుణ్ణి వేడుకున్నానయ్యా, వీరికి అవసరమైనటువంటి వెలిగింపు దయచేయి అని దేవునికి ప్రార్థన చేసినటువంటి వాడనిగా ఉన్నాను. కాబట్టి సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా సమర్పణ ఏం చేస్తుంది అంటే సంపూర్ణను చేస్తుంది. పోనీ ఇట్లాగ అర్థం చేసుకోండి, అర్పణ త్రోవలోనికి తీసుకొని వస్తే సమర్పణ పూర్తి చేయండి అంగీకరించేటువంటి స్థితిలోనికి తీసుకొని వస్తుంది. లేదు, అర్పణ దారిలోనికి తీసుకొని వస్తే సమర్పణ ఆయన మనలను వశపరుచుకునేటువంటి స్థితిలోనికి మనలను తీసుకొని వెళుతుంది. ఇది బాగా గ్రహించటానికి ప్రయత్నం చేయండి. అందుకే పౌలు మహనీయుడు కూడా రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో చెప్పినటువంటి మాట, సజీవ యాగముగా మీ శరీరములను చాలండి ఆయనకు సమర్పించుకొనుడి అని తెలియచేస్తూ ఉన్నారు. ఎలాగంట? సజీవ యాగముగా. బాగా వినండి, ఆలోచన చేయండి. ఎప్పుడు ఏ రీతిలో మనలను మనము దేవునికి సమర్పించుకోవాలంటే సజీవ యాగముగా, అంటే జీవముతో ఉండగానే మన శరీరములను మనము సమర్పించుకున్నప్పుడు మన అంతరంగము ఆయన వశంలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు జీవము అనే మాట మీకు వాడుతున్నానంటే, జీవము తన పని తాను చేసుకొని వెళ్ళటానికి ఇష్టపడుతుంది. దైవ లక్షణాల స్థుతుల్లో దేవదాసయ్య గారు ఒక మాట వ్రాస్తూ,
దేవుడు జీవమై ఉన్నారు గనుక జీవము ఏమీయూ చేయకుండా మౌనముగా ఉండలేదు గనుక ఆయన మానవులకు అవసరమైన వాటిని కలుగచేశారు అని అన్నారు. కనుక జీవము లక్షణం ఏం చేస్తుంది అంటే పనిచేసేటువంటిదిగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. కనుక సజీవముగా సమర్పించినప్పుడు పిల్లరా ఏమైపోతామంటే బహిరంగానికి జీవము కలిగినటువంటి వారముగానే ఉంటాం, అంతరంగముగా మనలో ఆయన జీవము చేసేటట్లుగా మనము నడుస్తాం. ఇంత పెద్ద పెద్ద మాటలు మీకు అర్థం కాకపోతే కొద్దిగా మనసు పెట్టండి, మళ్ళీ చెప్తాను. మన జీవమును ఆయనకు అప్పగించినప్పుడు, జీవముతో పాటు సజీవముగా అప్పగించుకున్నప్పుడు, ఇక మన జీవములో ఎవరి జీవం పనిచేస్తుంది అంటే ఆయన జీవం పనిచేస్తుంది. ఆయన నడిపించాలి అనుకున్న రీతిగా నడిపించబడటానికి ఇష్టపడేటువంటి వారముగా ఉంటాం. కనుకనే పిల్లరా మన జీవమును ఆయన చేతికి అప్పగించకపోతే మన జీవము ఏం చేస్తుంది అని అంటే తర్వాత ఏం చూస్తాంలే, తర్వాత సంగతి మనకేం తెలుసు, అప్పుడు చూద్దాంలే. ఎప్పుడు మా యొక్క బావగారు సజీవులుగా ఉన్నప్పుడు పరలోకాన్ని గురించి మోక్షాన్ని గురించి చెప్తా ఉంటే ఎప్పుడో చచ్చిన సర్వ సంగతి నాకేంటయ్యా, నాకు ఎందుకయ్యా, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు సంగతి ఏంటి చెప్పి అన్నాడు. నిజం. ఈ జీవము ఏం చేస్తుంది అంటే పిల్లరా జీవము దాటిపోయినటువంటి సంగతుల మీద దృష్టి పెట్టనివ్వదు. అందుకే స్నేహితులరా సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకున్నటువంటి వారముగా ఉన్నప్పుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో తెలియచేసినట్లుగా మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అని మాట్లాడినటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే, అలాగున జీవముతో ఉండగానే మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకున్నటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు పిల్లరా ఏ భాగ్యాన్ని సంపాదించుకుంటాం. 3వ అధ్యాయం 16వ వచనములో ఈ మాటలు కనబడతాయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. కనుక చాలండి. కనుక దేవుని పిల్లారా గ్రహించండి, మనము సజీవముగా మనలను దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనలో జీవించే రీతిగా మన శరీరాన్ని ఏం చేస్తారు అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారు సరిచేస్తారు. అందుకే ఆ సంఘములో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు చూసి పౌలు గారి మాట అంటున్నారు. ఏ బలహీనతలు ఉన్నాయి అంటే శరీర సంబంధమైనటువంటి బలహీనతలు కొన్ని ఆ సంఘములో ఉన్నాయి. పిల్లరా జారత్వము కూడా ఆ సంఘములో ఉన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా మీ శరీరము దేవునికి ఆలయమై ఉన్నది అనే సంగతి మీరు గుర్తించండి. కాబట్టి వాటికి ఇట్లా చూడండి, నాకెళ్ళి వాటికి మీ శరీరములో స్థానం ఇవ్వబోకండి. ఇంకో మాట చెప్పనా, వాటికి మీ శరీరాన్ని ఆలయముగా చేయబోకండి అని పిల్లరా దేవుడు పౌలు గారి చేత రాయించినటువంటి వారుగా ఉన్నారు. కనుక బాగా వినండి, సంపూర్ణమైనటువంటి సమర్పణ సంపూర్ణమైనటువంటి పెళ్లి కుమారుని యొక్క రూపులోనికి నడిపిస్తుంది. ఇది గ్రహించండి. కనుకనే దైవజనులు దేవదాసయ్య గారు వ్రాస్తూ, తనువు నాదిదిగో గైకొని మీయో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుమి అని తెలియచేస్తూ, నా యొక్క పాదములివిగో చేతులివిగో స్వరమిదిగో ఏమండి అని అంటూ తన శరీరములోని అన్ని అవయవాలు పూర్తి చేయండి. ఇంకా తన అంతరంగములో ఉన్నటువంటి తన ఇష్టమును దేవునికి అప్పగించేశారు. అదే సమర్పణ అంటే. ఆ రీతిగా దైవజనులు దేవునికి సమర్పించుకున్నారు గనుక
పూర్తి చేయండి. దేవుని అంతరంగమైనటువంటి బైబిల్ మిషన్ను దేవుడు దైవజనునికి సమర్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా దేవునికి సమర్పించకపోతే, ఇటు చూడండి, ఆ రీతిగా దేవునికి సమర్పించనటువంటి స్థితిలో ఒకవేళ బైబిల్ మిషన్ను దేవుడు దైవజనునికి అందిస్తే ఏం జరిగి ఉంటుంది? ఏం జరగడానికి అవకాశం ఉంటుంది? బైబిల్ మిషన్లో దైవజనుని చిత్తము జరగటానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? కనుక బైబిల్ మిషన్లో దైవజనుని చిత్తము లేదా మానవుని చిత్తము జరిగితే బైబిల్ మిషన్ ఏమవుతుంది? ఎందుకని మీరు స్పందించలేకపోతున్నారు? బైబిల్ మిషన్ కూడా అన్ని మిషన్ లాగే అయిపోతుంది. బైబిల్ మిషన్ కూడా రైట్. చూసారా? బాగా ఆలోచన చేయండి స్నేహితులారా, గ్రహించండి. దైవజనులు అన్నట్లుగా చాగళ్ళకు నీరెక్కదన్నట్టు ఉంది ఇక్కడ నా పరిస్థితి. అవునా? కొంచెం మనసు పెట్టండి, దేవునితో కొద్ది సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. రైట్. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఎంతకాలం ఆయా బోధలతో గడిపేస్తాం? రాకడ గుర్తులు సమీపమైపోయినాయి కదా. నిన్న గ్రూపులో ఒక మెసేజ్ వచ్చింది, చూసే ఉంటారు మీరు. అవునా? కనుక దేవుని పిల్లరా, వెరీ గుడ్ అన్న, దేవుడిని దీవించునుగాక. కాబట్టి మరి అలాగున కాలము పరిపూర్ణమైనటువంటి కాలములో పౌలు గారి అప్పుడే ఏమన్నారో తెలుసా? సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అని అన్నారు. ఏమవుటకు? అంతే. కనుక దేవుని పిల్లరా, ఇంకా 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 మారు మనసు, పరిశుద్ధత, బాప్తిసం, ఇది చేయండి, అది చేయండి, ఎట్లాగైతే అట్లాగా అనే స్థితిలో ఉండకూడదు. మరి ఏ స్థితిలో ఉండాలి? ఆయన ఎట్లా ఉన్నాడో అట్లా ఉందాం అనే స్థితిలోనికి రావాలి. ఎవరైనా యేసుక్రీస్తు పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు. కనుక ఈ సంపూర్ణతలోనికి మనము రాకపోతే ఏమైపోయే ప్రమాదం ఉంటుంది అంటే, యేసు ప్రభు వారు అక్కడ శాస్త్రుల విషయంలో మాట్లాడినటువంటి మాట మన విషయంలో కూడా మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అదే అవివేకులారా అని మాట్లాడుతున్నారు అక్కడ. ఏమంటున్నారు చెప్పండి? ఏంటి వారిలో ఉన్నటువంటి అవివేకము? బలిపీఠము కంటే కూడా బలి గొప్పది లేదా అర్పణ గొప్పది అని అన్నట్లుగా వాళ్ళు గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులరా, కొంచెం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అలాగున ఆది నుంచి కూడా సమర్పణ కలిగినటువంటి వారు సంపూర్ణతలోనికి నడిపించబడినటువంటి వారుగా ఉన్నారు. సందేశంలోనికి వస్తే మొట్టమొదటి సంగతి, ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనాన్ని పఠించుకుందాం. చదవండి చాలు. తొడగూటి మీద అతనిని కొట్టెను. సంగతి ఏమిటి అంటే, దేవుడు యాకోబు గారిని తొడగూటి మీద కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, అప్పటికి యాకోబు గారు ఈ లోకములోనికి వచ్చి చాలా కాలం అయిపోయింది. ఎట్లా చూడండి, దేవుణ్ణి వెంబడించటం మొదలుపెట్టి చాలా కాలం అయిపోయింది. దేవునితో నడవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి విధానములోనికి వచ్చి చాలా కాలం అయింది. గర్భములోనే ఏం చేశాడు? పెనుగులాడాడు దేవుని చిత్తాన్ని జరిగించుట కొరకు. ఏంటి గర్భములో ఉండగా దేవుని చిత్తం? చెప్పునానా? అయ్యో, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. కాబట్టి ఆ రీతిగా గర్భములోనే ఏశావును గెలవటానికి పోరాటం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తరువాత పిల్లరా, జ్యేష్ఠత్వము విషయములో తన యొక్క జ్యేష్ఠత్వము విషయములో
థ్యాంక్ యూ. కనుక పోరాటం ఎప్పటి నుంచో ఉంది, ఆరాటం ఎప్పటి నుంచో ఉంది. ఎవరికి? యాకోబు గారికి. గర్భములో ఉన్నప్పటి నుంచి ఆరాటం ఉంది, కానీ సంపూర్ణతలోనికి రాగలిగాడా? రాలేకపోయాడు. ఏంటి కారణమంటే, గర్భములో ఉన్నప్పుడేమో బలాన్ని ఉపయోగించాడు. ఏం ఉపయోగించాడు కదా? ఆ తరువాత 27వ అధ్యాయములో తన అన్నయ్యటువంటి ఏశావుకు ఆకలి అవుతూ ఉంటే ఏం ఉపయోగించాడు? యుక్తిని ఉపయోగించాడు. ఏం ఉపయోగించాడు? నువ్వు నాకు జ్యేష్ఠత్వం ఇస్తే 25వ అధ్యాయంలోనే ఉందన్నమాట. పిల్లరా 31వ వచనం, నీవు నాకు జ్యేష్ఠత్వం ఇస్తే నా భోజనం నేను నీకు పెడతాను. యుక్తిని ఉపయోగించాడు. అర్థమవుతుందండి? అలాగే తన మామ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమి ఉపయోగించాడంటే కపటాన్ని ప్రదర్శించిన వాడుగా ఉన్నాడు. ఎలాగంటే, ఇదిగో చారలు కలిగినవన్నీ కూడా నీవి అని అన్నప్పుడు ఏమండి 38వ వచనములో 30వ అధ్యాయములో ఆయన ఏం చేశారు? ఆ మందలు చూలు కడుతూ ఉన్నప్పుడు చారలు ఉన్న చువ్వల దగ్గరికి వెళ్ళి నిలబెట్టాడంట. ఏంటిదంతా? తన సొంత శక్తితో ఏమండి దీవెన పుత్రుడుగా కనబడుట కొరకు చేసేటువంటి ప్రయత్నమో, లేదా ఉన్నతమైనటువంటి స్థితిలో తనను తాను అగపరుచుకొనుటకు చేసేటువంటి ప్రయత్నం. చేశాడా? చేయలేదా? కదా. లాభానే తెలియగలవాళ్ళు అంటే లాభాన్ని ఎవరు? అన్యుడే, క్రైస్తవేతరుడే తెలియగలవు. క్రైస్తవేతరులే తెలియగలవాళ్ళు అంటే క్రైస్తవులు వాళ్ళకంటే ఎక్కువ తలకులవాళ్ళు. అవునా? మరి దేవుణ్ణి ఎరిగిన ఆయన యాకోబు. పోనీ లాభానంటే దేవుణ్ణి ఎరగని ఆయన. అవునా? ఆయన ఏదో ఇట్టదట్ట అట్టదిట్ట మార్చి తిమ్మిని మమ్మిని చేయడానికి ప్రయత్నం చేశాడంటే అదొక అర్థం ఉంది. అవునా కాదా? అవుతున్నారు మీరు, అర్థమైపోయింది. కనుక మరి ఈరోజు మనమే ఆ పరిస్థితిలోనికి వస్తే ఏంటి దాంట్లో ఉన్న అర్థం? సరే వినండి పిల్లరా, ఈ రీతిని ఆ రీతిని చేసి ఏం చేయగలిగాడు? చూడండి 31వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట, 32వ అధ్యాయం 10వ వచనములో ఉంటుంది. రెండు గుంపుల, ఒక్క మాట ఆగునైనా, 32వ అధ్యాయము 8వ వచనములో ఉంటుంది. రెండు గుంపుల సంపాద్యాన్ని తాను, 10వ వచనములో కూడా చాలా వివరంగా ఉంది. కనుక నేను పద్దనారామునకు ఏం చేశాను? పూర్తి చేయండి. చేతికర్రతో మాత్రమే యోర్ధాను దాటాను, ఇప్పుడు రెండు గుంపులైతిని. సంపాదించాడా? సంపాదించలేదా? ఏంటది? ఈలోక సంబంధమైనటువంటి ఆస్తిని, తన యొక్క యుక్తిని, తన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించి సంపాదించాడు. కానీ ఏం జరిగింది? మరి ఇన్ని ఉన్నాయి కదా, ఎందుకు అక్కడ ఉండలేకపోయాడు? దేవదాసయ్య గారు అన్నారు, దేవునికి దూరముగా ఉంటే నిలవలేము, తినలేము, త్రాగలేము, పండుకోలేము అన్నారు. అయిందా? ఎవరి గురించి చెప్పారు ఈ మాట? ఐగుప్తీయుల గురించి చెప్పారు. అవునా? కనుక మానవుని యొక్క సొంత ఇష్టముతోనూ సొంత జ్ఞానముతోనూ మానవుడు చేసేటువంటి పనిలో పిల్లరా అవసరమైనటువంటివి కూర్చుకొనవచ్చునేమో, కానీ కూర్చుకున్నటువంటి వాటిని నెమ్మదిగా అనుభవించడం అనేటువంటిది అండి సాధ్యపడని సంగతే. అర్థమవుతుందండి? కనుక అన్నీ ఉన్నటువంటి యాకోబు గారు ఉండలేకపోయాడంటే అక్కడ. చూసారా? ఎందుకని? భక్తుడేనా కాదా? భక్తుడే. కానీ ఎందుకు ఉండలేని పరిస్థితి వచ్చింది అని అంటే పిల్లరా సంపూర్ణ సమర్పణలోనికి యాకోబు గారు రాలేదు.
కానీ 32వ అధ్యాయము 25వ వచనంలో ఇందాక మీరు చదివిన సమయానికి ఏం చేశాడు యాకోబు గారు? తనకున్నవన్నీ యబ్బోకు రేవు దాటించేసి యబ్బోకు రేవు దగ్గర తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. నువ్వు నన్ను ఏం చేస్తావో చెయ్యి అనండి ఒకసారి నాతో. తర్వాత మాట కూడా అనాలి మరి గట్టిగా. నువ్వు నన్ను కొడతావో, నువ్వు నన్ను ఏం చేస్తావో నాకు తెలియదు, నాకున్నవన్నీ తీసేసుకుంటావో అనండి ఒకసారి. ఇప్పుడేంటి పెదాలు కదలట్లా గట్టిగా? మరి అదే కదా, అదే సమర్పణ అంటే. నువ్వు నన్ను ఏం చేస్తావో తెలియదు. ఏమంటే దేవుడు కొడితే ఎట్లా ఉంటుందండి ఆ దెబ్బ? సాక్షాత్తు దేవుడే యాకోబును దెబ్బ కొడితే ఎట్టయితే నాకు నీతే కుదరదో, నేను వెళ్ళిపోతాను వెనక్కి అన్నాడేంటి? అది సమర్పణ. అలాగున ఎన్ని గాయములు తనకు అవుతూ ఉన్నప్పటికీ కూడా తాను దేవుని చేతికి అప్పగించుకున్నాడు. చూసారా? ఆ సమర్పణ ఏం చేసిందో చూడండి, సంపూర్ణను చేసింది. ఎలాగంటే ఒకే మాట చదవండి, సంఖ్యాకాండ గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండ గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం. ఏంటండి? ఎవరైనా దేవుడంట. దేవుడు యాకోబు వైపు చూస్తే ఆ తర్వాత ఏమండి, ఏ దోషము కనబడలేదు యాకోబులో, ఇశ్రాయేలులో ఏ వంకర్తనం లేదన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. అర్థమైందా? ఏమండి ఇన్ని కనపడుతున్నాయి? అవునా? 25వ అధ్యాయం ముందు ఎందుకు కనబడ్డాయని ఏమైపోయినాయి? మన లోకంలో ఒక మాట ఉంది, మన పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు, పుట్టుకతో వచ్చింది. భారతదేశంలో లేరా మీరు? నేను భారతదేశంలోనే ఉన్నా. పుల్లలతోనే పోద్ది అని చెప్పారు. అవునా? ఆ పుల్లల్లోనికి వెళ్ళిపోయిన స్థితే ఉంచు ఆ పుల్లల్లోనికి వెళ్ళిపోయిన స్థితే సమర్పణ. బూడిదైపోయినటువంటి స్థితి. అర్థమవుతుందండి? ఒప్పుకుంటుందా? ఇది ఒప్పుకుంటుందా? ఇది అది ఒప్పుకుంటేనే మనము ఆయన చేత ఒప్పుకొనబడతాం. అర్థమవుతుందండి? బలిపీఠము పరిశుద్ధమైతేనే బలిని పరిశుద్ధపరుస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి అర్థం కాలేదా? రైట్. కనుక అంతరంగము పరిశుద్ధపరచబడినప్పుడు పరిశుద్ధమైనటువంటి రీతిగానే మన అర్పణ ఉంటుంది. రైట్. కాబట్టి యాకోబు జీవితంలో పిల్లరా సమర్పణ ఏం చేసింది అంటే సంపూర్ణ చేసింది. అందుకే ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే యాకోబు విషయంలో జాగ్రత్త జాగ్రత్త అన్నాడా లేదా? ఎప్పుడన్నాడు? మీరు అన్నారు కాబట్టి అనే ఉంటాడు. అవునా? ఆదికాండ గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం లో ఏశావు ఏం చేశాడు చెప్పండి? యాకోబును ముద్దు పెట్టుకునేటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడైతే యాకోబు సమర్పించుకున్నాడో, యాకోబు విషయంలో దేవుడు ఏం చేయటానికి మార్గం సరళమైంది అంటే తన అన్న విషయంలో ఏమండి అనుకూలపరిచేటువంటి స్థితిలోనికి తీసుకొని రావటానికి మార్గం సరళమైంది. కాబట్టి ఈ రీతిగా మీరు అక్కడి నుంచి యాకోబు యొక్క ప్రయాణాన్ని మనం చూస్తే ఆదికాండం 50వ అధ్యాయం వరకు కూడా ఎక్కడైనా యాకోబులో మోసము కానీ, యుక్తి కానీ, టక్కరితనం కానీ, మన భాషలో సెటైర్లు అంటారుగా, ఉన్నాయా? ఇల్లే ఏంటో దేవునికి సమర్పించి వేశాడు. గనుక దేవుడు ఏం చేశారంటే యాకోబును సంపూర్ణిగా చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి, యాకోబు యొక్క గర్భములో నుంచి దేవుడు ఈ లోకానికి రావటానికి మార్గము సరళమైంది. దేవునికి మహిమ కలుగునుగాక.
రైట్. కనుక రెండవదిగా రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఏలియా గారు మనకు కనబడతారు. ఈయనకు దైవజనులు పెట్టినటువంటి పేరేమిటంటే రోషము కలిగినటువంటి ప్రవక్త. ఏ ప్రవక్త అంటే ఏలియా గారు రోషము కలిగినటువంటి ప్రవక్త. కనుక ఈ రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. రైట్. కనుక చదవండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బల్ల మీద 40 రాత్రి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి అది దేవుని పర్వతమని పేరు పెట్టబడినటువంటి హోరేబునకు వచ్చి, అప్పుడు దాకా ఎక్కడ దాకా వచ్చాడు? ఎక్కడ దాకా వచ్చాడంటే ఇటు చూడండి, దేవుని ఆజ్ఞ దాకా వచ్చాడు. ఆయన రోషం ఎక్కడ దాకా నడిపించింది? ఆయన్ని దేవుని ఆజ్ఞ దాకా నడిపించింది. ఎలాగంటే ఇశ్రాయేలీలు ద్విమనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు కనుక ఏలియా యొక్క భక్తి ఎంతవరకు సరిపోయింది అంటే ఆకాశము నుంచి అగ్ని దింపటానికి సరిపోయింది. అర్థమవుతుందండి. 450 మంది పూర్తి చేయండి. బయలు ప్రవక్తలైనటువంటి వారిని లేకుండా చేయటానికి సరిపోయింది. కానీ దేనికి సరిపోలేదు? పూర్తి చేయాలి. వెరీ గుడ్. సజీవముగా ఆరోహణమై వెళ్ళటానికి సరిపోలా. ఎందుకని? అప్పటిదాకా ఏలియా సమర్పణ కలిగినటువంటి వాడుగానే ఉన్నాడు, కానీ సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి వాడుగా లేడు. దానికి సాక్ష్యం ఏంటి అంటే 19వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 4వ వచనములో దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏలియా ఏమంటున్నాడు? ఈ మట్టుకు చాలు, ఇక తీసుకో అంటున్నాడు. ఏంటి ఈ మాటలో ఏమర్థమవుతా ఉంది? ఏలియా యొక్క అంతరంగము దేవుని యొక్క అంతరంగముతో పరిపూర్ణముగా ఏం కాలేదంటే మెర్జ్ కాల, ఇమిడిపోలేదా. ఎందుకు ఇమిడిపోలేదంటున్నానంటే ఏలియా విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి? సజీవముగా ఆరోహణమైపు వెళ్ళేటువంటి స్థితి. కానీ ఏలియా ఏం కోరుతూ ఉన్నాడు? నా ప్రాణాన్ని తీసుకో అని అంటున్నాడు. చూసారా? కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశారు అంటే ఒక దేవదూతను ఏలియా దగ్గరికి పంపించి, ఇదిగో నువ్వు భోజనం చెయ్యి, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది అని చెప్పగా, అప్పుడు సంపూర్ణముగా ఏలియా పూర్తి చేయండి దేవునికి సమర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ప్రయాణం ఎక్కడి వరకు నడిపించింది అంటే దేవుని పర్వతము యొద్దకు నడిపించింది. అక్కడ నుంచి పూర్తి చేయండి గిల్గాలునకు తీసుకొని వచ్చింది. అక్కడ నుంచి ఎరుకోను దాటించింది. అక్కడ నుంచి బేతేలునకు తీసుకొని వచ్చింది. అక్కడ నుంచి యోర్దానుకు తీసుకొని వచ్చింది. అక్కడి నుంచి యోర్దాను దాటించింది. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయములో ఉంటుంది. అగ్నిరథములు వచ్చి సజీవముగా ఏలియాను కొనిపోయేటువంటి గొప్ప ధన్యత అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి. ఇప్పుడు గిల్గాలును కానీ ఎరుకోను కానీ బేతేలును కానీ పూర్తి చేయండి. యోర్దానును కానీ ఏలియా ఎప్పుడు దాటగలిగాడంటే సంపూర్ణముగా దేవునికి సమర్పించుకున్నాడు గనుక ఇట్లాగుంటుందండి. సంపూర్ణ సమర్పణ ఏం చేస్తుంది అంటే ఏ రీతిన దేవుడు మనలను ఆయన యొద్దకు చేర్చుకోవాలని ఉద్దేశపడుతున్నారో ఆ రీతిన చేరుకునేటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళుతుంది. లేకపోతే ఏదో ఒక రీతిన వెళ్ళేటువంటి బలహీనత కూడా వచ్చి కూర్చుంటుంది అని చెప్పక తప్పదు. కనుక ఏలియా యొక్క సమర్పణ ఎంత సంపూర్ణ చేసింది అంటే
దేవుని ఉద్దేశంలో ఏలియా ఎలాగూ దేవుని యొద్దకు చేరాలో అలాగూ చేరేటువంటి స్థితిలోనికి ఏలియాను సిద్ధపరిచింది. దేని బట్టి? సమర్పణను బట్టి. దేని బట్టి చెప్పండి స్నేహితులారా, గమనించండి. అందుకే దేవదాసయ్య గారు అస్కలిత బ్రహ్మచారి. దేవదాసయ్య గారిని మైక్రోస్కోప్తో డిటెక్ట్ చేస్తే కూడా ఒక చిన్ని లోపం కూడా కనబడలేదంట దేవునికి. ఎవరికంట అండి? దేవదాసయ్య గారి యొక్క ప్రతి అణువణువును మైక్రోస్కోప్లో పెట్టి చూశారంట. దేవుడు ఏమైనా ఉందో ఏమోనని చూస్తే ఎక్కడా ఏ లోపం కనపడలేదంట. అటువంటి దైవజనులే ఏమన్నారు? నన్ను దిద్దుమో చిన్న ప్రాయము. కనుక దేవుని స్నేహితులారా, ఆ రీతిన దైవజన్ యొక్క సమర్పణను మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. రైట్. మూడవదిగా మనం చూస్తే క్రొత్త నిబంధనలోనికి వచ్చేద్దాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి సంగతి, యేసుక్రీస్తు ప్రభువారు చేపలు పట్టేటువంటి జాలరుల దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, మీరు నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. చూసారా స్నేహితులారా, గమనించండి పిల్లరా. యేసు ప్రభువారు వారి యొద్దకు వెళ్ళి పిల్లరా చెప్పినటువంటి మాట, మీరు నా వెంబడి రండి అని. అంతేనా? నేను మీ వెంబట వస్తానన్నారా? ఇటు చూడండి. పదండి అయ్యా, మీ వెంబట నేను వస్తానంటే యేసు ప్రభువారిని ఎక్కడ తీసుకెళ్ళి వాళ్ళు? అవునా? నిజం. ఈరోజు నన్నైనా ఎక్కడ తీసుకెళ్తారేంటి? అవునా? నిన్న ఒక ఆయన అన్నాడు, 10ంటికి గుడి అయిపోద్ది, గుడి అయిపోయిన తర్వాత మిగిలిన గుళ్ళు ఎవరికైనా అప్పచెప్పేసి పూజ చేయండి, ఇటు వెళ్దాం రమ్మన్నాడు ఒక ఆయన. అవునా కాదు? దేవుడు వారిని దీవించునుగాక. అవునాగా? ఆమెను అనండి అయ్యా. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా, గమనించండి. సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క వెంబడి రావటమే వాళ్ళకు ఉన్నటువంటి సమర్పణ. వాళ్ళకేమీ లేదు, విద్య కలిగినటువంటి వాళ్ళు కాదు, పెద్దగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాదు, పెద్దగా ధనమున్న వాళ్ళు కాదు, పెద్దగా పూర్తి చేయండి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు అసలే కాదు. అందుకే అపోస్తుల కార్యములో రాయబడి ఉంటుంది వాళ్ళు పామరులు అని. ఏంటని చెప్పండి? ఏమండి ఇటు చూడండి. దేవుడు అనుగ్రహించదలంచుకున్నటువంటి స్థితిలోనికి వెళ్ళటానికి ఏం కావాలి చెప్పండి? ఏం అవసరం లేదండి, సమర్పణ. అంతే. ఏం చెప్పండి నాతో సరి? సమర్పణ. దేవదాసయ్య గారి శరీరంతో ఉన్న కాలములో అక్షరం మొక్క కూడా చదువురా అనేటువంటి ఒక అయ్యగారు బైబిల్ క్లాసులకు వచ్చారంట. సుజీవరాజు అయ్య గారు బైబిల్ క్లాసులకు వస్తే కరెక్టా? కనుక దేవుని పిల్లరా, బైబిల్ క్లాసులకు వస్తే క్లాసులన్నీ అయిపోయిన తర్వాత ఇన్ని పత్రికలు కట్టగట్టించి హలో సేవ చేయి అన్నారంట. ఇదేంటి బాబయ్య, నాకు చదువు లేదుగా, నేనేం సేవ చేయను అంటే, యేసు నా రక్షకుడు చెప్పోసారి, ఇది చెప్పలేవా? వెళ్ళు అన్నారంట. అంతే. ఇట్లా ఆయన ఎక్కడికి లెక్క వెళ్ళిన తర్వాత అనుమానం వచ్చిందంటే, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళమన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళమన్నాడు అని అర్థం కాక మళ్ళీ వచ్చి, వెళ్ళమన్నావు కానీ ఆడికి వెళ్ళమంటావో చెప్పలేదు ఏంటి అన్నారంట. ఓ అడుగు మనిషి అడుగులే బో అన్నారంట అయ్యగారు. ఒరిస్సా వెళ్తే మేము వెళ్ళాములేండి ఒకసారి ఒరిస్సా మీటింగులకి. ఏమండి, కనీసం బట్టలు కూడా సరిగ్గా కట్టుకోవటానికి చేతగానటువంటి వారికి బట్టలు కట్టుకునే విధానాన్ని నేర్పి వేల మంది సంఘాన్ని కట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి సంగతి? సమర్పణ. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం కావాలి చెప్పండి? సమర్పణ. ఏమండి, కొంచెం మన అబ్బాయికి కొంచెం దగ్గు రాకముందే ముక్కులు కొంచెం గట్టిగా లాగుతున్నాడు అని అనగానే ఏమనిపిస్తుంది? ఏంటోనండి. అవునా కాదు? బుద్ధి అవ్వలేదండి అంటే మనవా? ఏం బుద్ధి అవ్వలేదు? ప్రార్థన చేయి బుద్ధి అవ్వలేదండి, గుడికి రాబుద్ధి అవ్వలేదండి, మనసు ఎట్టో అయిపోయిందండి. అవునా?
ఓరి నాయనో ఇదేంటిది? స్నేహితులారా బాగా గమనించండి, సమర్పణ ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే పిల్లరా బాగా వినండి, సమస్తమును సరిచేస్తా అంట. చప్పట్లు కొట్టండి ఒకసారి, బాగా వినండి. ఎన్నో బలహీనతలు ఉన్నాయి వారిలో, లేదా ఉన్నాయి, కానీ ఎంతగా సరిచేశారంటే దేవుడు త్వరగా చదివేస్తాను, సమయం పరిగెత్తేసింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమండి, యేసు ప్రభువారు తనకున్నటువంటి అధికారాలన్నింటినీ కూడా వారికి అప్పగించేటువంటి రీతిలోనికి వారిని తీసుకొని వచ్చారు. అవునా? రోగులను బాగు చేసేటువంటి శక్తి, దయ్యములను పారద్రోలే శక్తి వారికి ఇవ్వబడినట్లుగా యేసు ప్రభు వారికి ఉన్నటువంటి వరాలు ఎందుకని వారికి ఇవ్వబడ్డాయి? సమర్పణను బట్టి. అర్థమవుతుందండి? సమర్పణ లేకుండా ఏదో రావాలంటే జరగదు. ఇట్లా చూడండి, దేవదాసయ్య గారి శరీరముతో ఉన్నప్పుడంట, దేవదాసయ్య గారికి ఉన్నటువంటి వరాలు చూసి ఒక విశ్వాసి ప్రభువుకు ప్రార్థన చేశారంట, అయ్యా యేసు ప్రభువా, దేవదాసయ్య గారిని ఎంత ప్రేమిస్తున్నావో నన్ను కూడా అంతే ప్రేమిస్తున్నావు కదా, కాబట్టి దేవదాసయ్య గారికి ఉన్నటువంటి వరాలు నాకు కూడా ఇవ్వు అని అడిగారంట. ఏమడిగారంట? ప్రభు వచ్చి అన్నారంట, అలాగేనైనా ఒకరోజు దేవదాసయ్య గారితో ఉండు. ఏంటి? ఒక పగలు ఒక రాత్రి దేవదాసయ్య గారితో ఉండు, ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో చూడు, అంత నువ్వు కూడా అనుభవిస్తానంటే నాకేం అభ్యంతరం లేదన్నారంట. ఒక రాత్రి ఒక పగలు ఉంటే ఇక మళ్ళీ అడ్రస్ లేడంట మనిషి. స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయండి. అందుకే ఇలా రాశారు, ఎంత ఎన్ని శ్రమలు రాగా యేసుని బట్టి అయినా మేలే. గుర్తుపెట్టుకోనండి. కనుక స్నేహితులారా గమనించండి, శిష్యుల యొక్క సమర్పణ అంటే, నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, సమర్పణ లేకుండా ప్రభు తనకున్నటువంటి అధికారాలు ఒకవేళ ఇస్తే ఏ పరిస్థితి అయిపోద్దంటే గారడీ సీమోను పరిస్థితి అయిపోద్ది. అపోస్తుల కార్యముల గ్రంథంలో మీకు బాగా తెలుసుగా గారడీ సీమోను సంగతి. ఏం చేశాడు ఆయన? పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు సొమ్మిస్తాను, పూర్తి చేయండి. అయ్యో మీకున్నటువంటి వరాలు నాకు ఇవ్వండి, మీ మీదకు వచ్చినటువంటి ఆత్మ నా మీదకు వచ్చేటట్టు చేయండి అన్నాడు. ఎందుకని? ఆల్రెడీ గార్డీలు చేసి ఈ ప్రొఫెషన్లో ఉన్నాడు కనుక ఇదైతే ఇంకా అని. చూసారా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, అందుకే వాళ్ళు ఏమన్నారో తెలుసా? దేవుని వరమును సొమ్ముతో కొనాలనుకుంటున్నావు అని ఏదో ఒక మాట వాడారు. సరే, ఆ మాట ఎందుకు కానీ, కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, సమర్పణ ఏం చేసిందంటే, పిల్లరా వారికి ఉన్నటువంటి వలలు సమస్తమును కూడా విడిచిపెట్టి, ఇక నువ్వే అనండి ఒకసారి. ఎవరితో అంటున్నారు మీరు ఇక నువ్వే అని? నిజమేనా? రైట్. ఈరోజు నుంచి కాబట్టి ఇక నువ్వే అని పిల్లరా ప్రయాణం మొదలుపెట్టారు. పిల్లరా ప్రభువుకు ఉన్నటువంటి అధికారాలు ప్రభు ఆయనకి వారికి ఇచ్చివేశారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 10వ వచనంలోనికి వస్తే కొంచెం త్వరగా సహాయం చేయాలి. లూకాసు వార్త 8:10, పరలోక రాజ్యం దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇటు చూడండి, యేసు ప్రభు వారి దగ్గరికి ఎంతమంది ఆయన శరీరంతో వచ్చినప్పుడు వేల మంది వచ్చారు. ఉపమానములతో ఆయన బోధ చేశారు. వీళ్ళకి డైరెక్ట్గా వాక్యం చెప్తే అర్థం కాదని ఒక ఉపమానాన్ని చెప్పి ఉపమానంతో బోధ చేశారు. అయినప్పటికీ కూడా అర్థం కాని జోలి మాకెందుకు అని మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతే ఈ 12 మంది పక్కన కూర్చొని, ప్రభువా ఏంటి ఈ ఉపమాన భావం ఏంటి అని అడిగారు. అప్పుడు ప్రభు అంటారు, ఏమండి, దేవుని రాజ్య మర్మములు ఎరగటం మీకు అనుగ్రహించబడింది. దేవుని రాజ్య మర్మాలు ఎవరికి తెలుస్తాయో తెలుసా? దేవునికి సమర్పించుకున్నటువంటి వారికి దేవుడు అందిస్తారు. అందుకే పిల్లరా దేవదాసయ్య గారు చెప్పిన మాట, ధ్యానములో ఉండండి జ్ఞానమిచ్చును సలహా అన్నారు. ఎక్కడ ఉండాలి? రైట్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పిల్లరా
దేవుని రాజ్య మర్మాలు ఎరిగేటువంటి భాగ్యము విద్యలేనటువంటి పామరులకు దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేన్ని బట్టి? సమర్పణ. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 3-4 వచనముల్లో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారుగా ఉన్నారు. వీటన్నిటికీ అన్వయంగా మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ప్రభువు యొక్క రూపాలు. ఏ రూపాలు చెప్పండి? ప్రభువుకు కలిగినటువంటి స్థితులు. ప్రభువు ఎలాగైతే తండ్రి అయినటువంటి దేవుణ్ణి వెంబడించారో అలాగున వీళ్ళేం చేశారు? సమర్పించుకున్నారు. అర్థమవుతుందండి? కనుక తండ్రి ఏమిచ్చారు ఆయనకి? ఆకాశమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడింది. అర్థమవుతుందండి? కనుక సమర్పణను బట్టి పెళ్లి కుమారుడు ఎలాగో అధికారం కలిగినటువంటి వారుగా ఉన్నారో ఈ సమర్పణను బట్టి పూర్తి చేయండి, అదే అధికారాన్ని వీళ్ళు సంపాదించుకోగలిగారు. అదే కదా వధువు రూపు, అవునా? అప్పుడే కదా సంపూర్ణమయ్యేది. రైట్. కాబట్టి పిల్లరా, మరి ఒకటిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేతను శక్తి చేతను అభిషేకించబడ్డారు అని అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 35-36 వచనాల్లో మనం చూస్తాం కదా. అలాగున్నే పిల్లరా, ఎందుకని? తండ్రి అయినటువంటి దేవునికి సమర్పించుకున్నారు. అలాగున్నే శిష్యులైనటువంటి వారి యొక్క సమర్పణ ఏం చేసింది? వారు ఆత్మచేత నింపబడేటువంటి స్థితిలోనికి తీసుకొని రాబడింది. తద్వారా ఆత్మచేత నడిపించబడ్డారు. 4వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి ఏంటి అని అంటే, వీరు యేసుతో కూడా ఉన్నవారు అనేటువంటి సాక్ష్యాన్ని పొందారు. ఏం చెప్పండి? యేసుతో కూడా ఉన్నవారు. ఎప్పుడొచ్చింది ఈ సాక్ష్యం? చెప్పాలి. సంపూర్ణ సమర్పణలోనికి వచ్చిన తర్వాత. ఎందుకు వచ్చిందో? ఎందుకని వీరు యేసుతో కూడా ఉన్నవారు అన్నారు? అక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి ఒకసారి. అయ్యో, యేసు ప్రభువారు ఏ బోధ చేశారో వాళ్ళు ఆ బోధ చేశారు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏ రీతిన స్వస్థతలు చేశారో అపోస్తుల కార్యములలో శిష్యులైనటువంటి వారు అలా చేశారు. అవునా? యేసు ప్రభువారు వ్యతిరేకులైనటువంటి వారిని ఎలా సహించుకున్నారో అలా సహించుకున్నారు. కాబట్టి ఏమన్నారు వాళ్ళని చూసి? వీరు యేసుతో కూడా ఉన్నవారు. ఇప్పుడు చెప్పండి, యేసుతో కూడా ఉన్న వాళ్ళని ఎప్పుడవుతాం మనం? రైట్. కనుక వారు అలాగూ సమర్పించుకున్నారు కనుక ఆ రీతిన మాట్లాడగలిగారు, అందుకొరకు పని చేయగలిగారు. యేసయ్య పని చేసినట్టు పని చేయగలిగారు. ప్లరా యేసయ్య సహించుకున్నట్లు సహించుకోగలిగారు. కనుకనే వీళ్ళు యేసుతో ఉన్నవాళ్ళయ్యో అనేటువంటి సాక్ష్యాన్ని పొందారు. దేన్ని బట్టి తెలుసా? సమర్పణను బట్టి. అర్థమవుతుందండి? రైట్. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు మేఘాసీనుడిగా వచ్చినప్పుడు మీరు 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలీల 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. చూసారా? ఈ తీర్పు తీర్చేటువంటి స్థితి ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. అంచె తీర్పు దినమని ఆయన ఎలా తీర్పు తీస్తున్నారో, ఎవరైనా పెళ్లి కుమారుడు ఎలాగ తీర్పు తీర్చేటువంటి స్థితిలోనికి వచ్చారో అలాగూ సింహాసనం మీద ఉండి తీర్పు తీర్చేటువంటి భాగ్యం ఎవరికి దొరికింది? చెప్పగలరా? సంపూర్ణముగా సమర్పించుకున్నటువంటి శిష్యులకు దొరికింది. అర్థమవుతుందండి? అదే సంపూర్ణత, సమర్పణలోని సంపూర్ణత. బాగా వినండి, ఆలోచన చేయండి. సరే, పౌలు గారి దగ్గరికి వెళదాం. 4వదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. అక్కడ పౌలు గారు ఏమంటారంటే, బ్రతుకైతే క్రీస్తు కొరకే, బ్రతుకైతే క్రీస్తు కొరకే అని ఏం చేశారు అంటే, క్రీస్తు కొరకు బ్రతికేటువంటి సమర్పణను తాను కలిగి ఉన్నారు. అంతకుముందు దేని కొరకు సమర్పించుకున్నారు? ఇటు చూడండి, పౌలు గారికి 5 PhDలు ఉన్నాయంట ఆ కాలంలోనే. అంత గొప్ప పాండిత్యము కలిగినటువంటి వాడు, సన్హెడ్రిన్ సభలో పౌరసత్వం కలిగినటువంటి వాడు, ఏమండి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు.
అయినప్పటికీ ఆయన స్థితి ఏంటి? యేసు ప్రభు వారి దగ్గరికి రాకముందు, యేసు ప్రభు వారికి సమర్పించుకోకముందు మతానికి సమర్పించుకున్నప్పుడు దేనికి సమర్పించుకున్నాడు? యోధా మతానికి సమర్పించుకున్నాడు. ఇప్పుడు మనం మతానికి సమర్పించుకున్నామా, మార్గానికి సమర్పించుకున్నామా? అర్థమవుతుందండి. అందుకే దైవజనులారు, మతములెందుకు నీకు మతి చెడుటకు గాని. కనుక దేవుని స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అంత గొప్ప చదువరి అయినా, అంత గొప్ప జ్ఞాని అయినా మతానికి సమర్పించుకున్నాడు. చూసారా ఏ స్థాయిలోనికి తీసుకుని వెళ్ళే పరిస్థితి వచ్చింది? హంతకుడైపోయే పరిస్థితిలోనికి వచ్చింది. ఏంటంటే చెప్పండి, హంతకుడైపోయేటువంటి పరిస్థితిలోనికి వచ్చింది. పిల్లరా మతం ఏం బోధిస్తుంది అంటే, పిల్లరా చంపటానికి సిద్ధపడండి, చావటానికి సిద్ధపడండి అని అంటది. కానీ మార్గం ఏం బోధిస్తుందో తెలుసా? పిల్లరా రక్షించటానికి సిద్ధపడండి అంటది. దేనికి చెప్పండి? ఒకరిని అగ్నిలో నుంచి కాపాడినట్లు బయటికి లాగటానికి ప్రయాసపడండి అంటది మార్గం. అర్థమవుతుందండి స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఒకప్పుడు మతము వశంలో ఉన్నప్పుడు పిల్లరా తనకు తాను హాని చేసుకున్నారు, మానవులకు కూడా హాని చేసే స్థితిలోనికి వచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రభు మార్గంలోనికి వచ్చారో, అందుకే 9వ అధ్యాయంలో ఉంటుంది, మీకు రెఫరెన్స్ ఇవ్వలేను కానీ, తిన్నని మార్గంలో ప్రయాణం చేశాడంట. తిన్నని దనబడినటువంటి మార్గములో అననీయ దగ్గర ప్రయాణం చేశాడు. సరే వదిలేయండి. కాబట్టి ఇలాగున మార్గములోనికి వచ్చి ప్రభువుకు సమర్పించుకునేటువంటి పౌలు గారి యొక్క భాగ్యాలు మీకు చెప్పాలి అంటే గల్తీ పత్రిక కొంచెం త్వరగా చదివేయాలి. 1వ అధ్యాయం 16వ వచనం గల్తీ పత్రిక. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకన్నా ముందున్నటువంటి గుర్తు చేయండి అదే. కనుక అపోస్తులైనటువంటి వారి దగ్గరికి నేను వెళ్ళలేదు అని మాట్లాడుతున్నా. చాలండి. కనుక ఎక్కడికి వెళ్ళలేదు? అరేబియా దేశానికి వెళ్ళాను, దేవుని పాదాల దగ్గర కూర్చున్నాను, దేవుడు చెప్పారు, దేవుడు చెప్పింది నేను చెప్తున్నాను. ఇది ఎవరి మాటలు? పౌలు గారి మాటలు. సరే, సమర్పణ ఏం చేసింది అంటే సాక్షాత్తు దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటిది అందుకునే చెప్పేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చింది. ఇలా గ్రహించండి, యేసు పెళ్లి కుమారుడు యొక్క రూపం కూడా ఏంటి? యోహాను సువార్త 8:38 ఆయన ఏమన్నారు? నా తండ్రి దగ్గర కూర్చున్నాను, నా తండ్రి చెప్పింది నేను మీకు చెప్తున్నాను. పెళ్లి కుమారుడు ఎవరు చెప్పింది చెప్పారు? తండ్రి చెప్పింది చెప్పారు. పెళ్లి కుమార్తె ఎవరు చెప్పింది చెప్పాలి? ఇంటి పేరటోళ్ళు, రక్త సంబంధికులు. అవునా? ఓరి నాయనో, ఏంటో ఎడ చేసావంటే అది వేరే సంగతి. కాబట్టి దేవుని స్నేహితురాలు గమనించండి, అలాగున సమర్పణ పెండ్లి కుమారుని యొక్క రూపునిచ్చినట్లుగా రూపును సంపూర్ణం చేసింది. ఎవరిలో? పౌలు గారిలో. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి సంగతి పిల్లరా మీరు కొంచెం త్వరగా సహాయం చేయాలి అండి. రైట్. ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలు. కనుక దేవుని పిల్లరా, యేసు ప్రభువారు ఆయనలో జీవించేటువంటి గొప్ప భాగ్యము పౌలు గారికి ఏం చేయబడింది చెప్పండి? అనుగ్రహించబడింది. అర్థమవుతుందండి? కారణం ఏంటంటే సమర్పణ. పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు ఏమంటున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, నా తండ్రి నేను వేరుగా లేమో. అదే రూపంలోనికి ఎవరు వచ్చారు? పౌలు గారు వచ్చారు. దేన్ని బట్టి? ఆ కాలంలో భక్తులు లేరా? ఉన్నారు. కానీ పౌలు గారి యొక్క సమర్పణ సంపూర్ణమైంది. ఈ సంపూర్ణ సమర్పణ ఏం చేసింది అంటే, పెళ్లి కుమారుడు ఎలాగైతే తండ్రితో ఏకమయ్యారో పెళ్లి కుమారునితో ఏకమయ్యేటువంటి భాగ్యములోనికి తీసుకొని వచ్చింది. అలాగే గల్తీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చూస్తే, అయ్యో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. చాలు. కనుక ప్రభు యొక్క ముద్రలు శరీరంలో ధరించుకున్నారు. కనుక ప్రభు యొక్క రూపాన్ని తన శరీరం మీద కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రభువుకి ఎలా గాయాలు కలిగినాయో అలాగున గాయాలు తన శరీరం మీద కలిగినటువంటి వారుగా ఉన్నారని పౌలు మనం చూస్తాం. కనుక
యేసు ప్రభువారు కూడా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అనేటువంటి మాటలో ఈ సంగతులు మనం తండ్రి యొక్క రూపాన్ని అలంకరించుకున్నటువంటి సంగతి. అందుకే ఆయన ఏమంటారు, తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడిగా పేరు పొందారు. ఎవరు? పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు. కాబట్టి మన సమర్పణ ఏం చేస్తుంది అంటే ఆ పెళ్లి కుమారుని యొక్క రూపం మన శరీరంలో కనబడేటట్లు చేస్తుంది. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ముగింపులోకి వచ్చాను. సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పొందినటువంటి పోట్లలో కొదువైనటువంటి వాటిని నా శరీరమందు నేను ఏం చేస్తున్నాను? సంపూర్ణము చేస్తున్నాను. అర్థమవుతుందండి? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గ్రహించండి, పౌలు గారు సంఘము కొరకు ఇలా ఏం చేయబడ్డారంట అండి, శ్రమలను అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. ఇది ఎవరి రూపు? పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు రూపు. ఎవరి కొరకు శ్రమ పడ్డారంట పౌలు గారు? అయ్యో, సంఘము కొరకు. అర్థమవుతుందండి? కనుక ప్రభు ఎలాగైతే సంఘము కొరకు తన స్వరక్తాన్ని చిందించారో, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటారో ఆ రూపును పౌలు గారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి సంగతి ఏంటి అంటే, పూర్తి చేయండి పిల్లరా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి అని తెలియచేసేటువంటి ఆ క్రీస్తు సారూప్యములోనికి పౌలు గారు మలచబడినటువంటి వారుగా ఉన్నారు సమర్పణను బట్టి. రైట్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవ యాగముగా తన శరీరాన్ని ఏం చేశారు చెప్పండి? అప్పగించినటువంటి వారుగా ఉన్నారు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల వరకు చూస్తే పౌలు గారు అనుభవించినటువంటి శ్రమలు ఆ కాలంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా అనుభవించలేదు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా, అందుకే పౌలు గారు అంటారు రోమపత్రిక 8:18 ఎప్పటి కాలపు శ్రమలు రేపటి దినమందు మనం పొందబో మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు. కనుక శ్రమలో ఉన్నటువంటి మహిమేంటో గ్రహించగలిగారు సమర్పణను బట్టి. సరే, ఇక ముగింపులోనికి వస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో యోహాను గారి యొక్క సమర్పణ చూస్తాం. పరిశుద్ధాత్మ వశముగా అప్పగించుకున్నాడు యోహాను గారు. ఏం చేయగలిగారు తెలుసా? ఆ సమర్పణ ఏం చేసిందో తెలుసా? వరుని రూపును చూసేటట్లుగా చేసింది, సంఘ రూపును చూసేటట్లుగా చేసింది, పరలోకాన్ని చూసేటట్లుగా చేసింది. ఏమండి? పూర్తి చేయండి. నూతన యెరూషలేమును చూసేటువంటి భాగ్యాన్ని అందుకునేటట్లుగా చేసింది, పెళ్లి కుమార్తె రూపును అనుగ్రహించింది. కనుక స్నేహితులారా గమనించండి, కాలం ఏదైనా, పాత నిబంధన కాలమైన, క్రొత్త నిబంధన కాలమైన, సంఘకాలమైన సమర్పణే దేవుడు మన నుంచి కోరుకునేటువంటిది. కనుక దైవజనుని యొక్క సమర్పణ మనము కలిగినటువంటి వారముగా ఉన్నట్లయితే బైబిల్ మిషన్ రూపును మనం సంపాదించుకుంటాం, సజీవముగా మేఘమెక్కే ధన్యతను కలిగి ఉంటాం. అట్టి ధన్యత దేవుడు మనెల్లరకు అనుగ్రహించి మేఘమెక్కించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మరుదిన ఆహారాన్ని మా దయచేయండి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి, మమ్మలను శోధనలోనికి తేక దుష్టును తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, జయము అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృపా, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సహవాసం చేరి వచ్చిన వారందరికీ తండ్రి అనుగ్రహించునుగాక. ఆమేన్.